Write note on proteins. Proteins are prepared by the amino acids by the combination of or combining of more than hundreds of amino acids. Proteins are prepared by the amino acids by the combination by the combination of more than hundreds of amino acids. 100 కన్నా ఎక్కువ అమైనో యాసిడ్స్ అనేది ఒకదాంతో ఒకటి కలిసి మనకు ఒక పాలిపెప్టైడ్ చైన్ వస్తుంది. ఓకేనా, ఈ పాలిపెప్టైడ్ చైన్నే మనము ప్రోటీన్స్ అంటాం. ఈ అమైనో యాసిడ్స్ ద్వారా మనకు ప్రోటీన్స్ ఏర్పడతాయి. ప్రోటీన్స్ ఆర్ పాలిపెప్టైడ్ చైన్స్. ఓకే, స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్. Structure and shape of the proteins can be studied at 4 different levels. ఓకే, ప్రోటీన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఓకే, ప్రోటీన్స్ యొక్క స్ట్రక్చర్ అయినా సరే లేదంటే షేప్ అయినా సరే మనకు తెలుసుకోవాలంటే వాటిలో 4 డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయని చెప్తున్నాడు. ఓకే, దాంట్లో ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ స్ట్రక్చర్. 4 డిఫరెంట్ టైప్స్ కదా దాంట్లో. ప్రైమరీ, నెక్స్ట్ సెకండరీ, నెక్స్ట్ టెర్షరీ, నెక్స్ట్ క్వాటర్నరీ. సో ఫస్ట్ వన్ ఈజ్ ప్రైమరీ స్ట్రక్చర్. ప్రైమరీ స్ట్రక్చర్ ఇట్ ఇండికేట్స్ ద number of amino acids and sequence of amino acids. అంటే ప్రైమరీ స్ట్రక్చర్ ఏం చెప్తుందంటే ఒక పాలిపెప్టైడ్ చైన్ తీసుకున్నప్పుడు ఆ పాలిపెప్టైడ్ చైన్స్ లోపల అమైనో యాసిడ్స్ ఎన్ని ఉన్నాయని చెప్తున్నది. నంబర్ ఆఫ్ అమైనో యాసిడ్స్, ఎన్ని అమైనో యాసిడ్స్ ఉన్నదో చెప్తుంది. వాటితో పాటు అండ్ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఎలా ఉన్నాయి, సీక్వెన్స్ ఉన్నాయి, జిగ్జాగ్ ఉన్నాయి చెప్తుందంట. ఇక్కడ సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. ఎనీ చేంజ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఇట్స్ క్రియేట్ ఏ డిఫరెంట్ ప్రోటీన్. ఇక్కడ అమైనో యాసిడ్స్ అనేది ఒక సీక్వెన్స్ ఉంటే పర్ఫెక్ట్ ప్రోటీన్ వస్తుంది, ఏర్పడుతుంది. లేదంటే ఆ సీక్వెన్స్ లోపల ఏదైనా మిస్ అవుతుందంటే ఎనీ చేంజ్ ఇన్ ద సీక్వెన్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్, సీక్వెన్స్ లోపల ఏమైనా డిఫరెంట్గా ఉంటే మనకు ఇక్కడ ఉన్నటువంటి ఇట్స్ క్రియేటెడ్ డిఫరెంట్ ప్రోటీన్ అనేది డిఫరెంట్గా ఏర్పడుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ సెకండరీ స్ట్రక్చర్. ఇట్ ఎక్స్ప్లెయిన్ ద షేప్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్. పాలిపెప్టైడ్ చైన్ అనేది ఏ షేప్లో ఉందో తెలియజేస్తుంది అన్నట్టు సెకండరీ స్ట్రక్చర్ అనేది. కానీ ఇట్ ఎక్స్ప్లెయిన్ ద షేప్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్. ఇట్ ఈస్ టూ టైప్స్ ఆఫ్ secondary structure. First one is alpha helix, second one is beta plated sheet structure. Okay, alpha helix. In alpha helix, hydrogen bond forming between amido group within the same chain, so it form a spiral like structure. ఆల్ఫా హెలిక్స్ లోపల ఏమవుతుందంటే ఒక పాలిపెప్టైడ్ చైన్ తీసుకుంటే దాని లోపల హైడ్రోజన్ బాండ్స్ అనేది ఫామ్ అవుతాయి. హైడ్రోజన్ బాండ్స్ అనేది ఫామ్ అవుతాయి వేటి మధ్యలో అంటే బిట్వీన్ 2 అమైడో గ్రూప్స్ విత్ ఇన్ ద సేమ్ చైన్. ఒకటే చైన్ లోపల ఒకటే పాలిపెప్టైడ్ చైన్ లోపల మనకు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుంది కాబట్టి అది ఎలా ఉంటుందంటే స్పైరల్ లాగా మనకు హైడ్రోజన్ బాండ్ ఫామ్ అవుతుందని చెప్తున్నాడు. నెక్స్ట్ బీటా ప్లేటెడ్ షీట్ స్ట్రక్చర్. ఇన్ దిస్ పెప్టైడ్ చైన్స్ ఆర్ లై సైడ్ బై సైడ్ ఇన్ జిగ్జాగ్ మేనర్, సో ఇట్ ఫామ్ ఏ ఫ్లాట్ షీట్. ఇక్కడ ఏమవుతుందంటే మనకు బీటా ప్లేటెడ్ షీట్ స్ట్రక్చర్, ఒక ప్లేట్ లాగా షీట్ ఫామ్ అవుతుంది, దాని గురించి డిస్కస్ చేస్తున్నాం కదా. ఇన్ దిస్ పాలిపెప్టైడ్ చైన్స్, పెప్టైడ్ చైన్స్ ఆర్ లై సైడ్ బై సైడ్.
పెప్టైడ్ చైన్స్ అనేది సైడ్ బై సైడ్గా ఉంటాయని చెప్తున్నాడు. అది ఎలా అంటే ఇన్ జిగ్జాగ్ మేనర్, జిగ్జాగ్గా ఉంటాయని చెప్తున్నాడు. సో ఇక్కడ జిగ్జాగ్ అనేది మనకు పెప్టైడ్ చైన్స్ ఉండడం వల్ల మనకు అది ఎలా కనిపిస్తుంది అంటే ఒక ఫ్లాట్ షీట్ టైప్గా కనిపిస్తుంది అన్నట్టు. ఓకే, నెక్స్ట్ టెర్షరీ స్ట్రక్చర్. ఇట్ రిప్రజెంట్ ద ఓవరాల్ ఫోల్డింగ్ ఆఫ్ ద పెప్టైడ్ చైన్స్. అంటే పెప్టైడ్ చైన్స్ అనేది ఫోల్డ్ అయ్యే విధానం గురించి చెప్తుంది టెర్షరీ స్ట్రక్చర్ అనేది, ఎలా ఫోల్డ్ అయినాయి అన్నట్లు. ఇట్ రిప్రజెంట్ ద ఓవరాల్ ఫోల్డింగ్ ఆఫ్ పాలిపెప్టైడ్ చైన్స్. ఇట్ ఈస్ అబ్టైన్డ్ బై ద ఫోల్డింగ్ ఆఫ్ సెకండరీ స్ట్రక్చర్. సెకండరీ స్ట్రక్చర్ను ఫోల్డ్ చేస్తే మనకు టెర్షరీ స్ట్రక్చర్ వస్తుంది. ఓకేనా. ఇట్ గివ్స్ టూ మేజర్ మాలిక్యులర్ స్ట్రక్చర్. వన్ ఈజ్ థ్రెడ్ లైక్, సెకండ్ వన్ ఈజ్ స్పెరికల్ లైక్. థ్రెడ్ అంటే దారం లాగా అన్నట్టు. నెక్స్ట్ స్పెరికల్, స్పైరల్ టైప్ అన్నట్టు, అంటే రౌండ్ షేప్. ఇట్ గివ్స్ two major molecular structures. One is thread like, second one is spherical like. Next, quaternary structure. This structure explains the spatial arrangements of subunits with respect to each other. అంటే ఒక పాలిపెప్టైడ్ చైన్ తీసుకున్నప్పుడు దాని లోపల సబ్ యూనిట్స్ ఉంటాయి కదా, ఆ సబ్ యూనిట్స్ అనేది ఎలా అరేంజ్ అయినాయి. ది స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ ద స్పేషియల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ సబ్ units with respect to each other. More than two polypeptide chains are called subunits. This structure explains the spatial arrangement of subunits. Okay, more than two polypeptide chains are called subunits. రెండు కంటే ఎక్కువ పాలిపెప్టైడ్ చైన్స్ ఉంటే వాటిని సబ్ యూనిట్ అని చెప్తున్నాం. ఎందుకు మన సబ్ యూనిట్ గురించి డిస్కస్ చేస్తున్నాం అంటే ఇక్కడ ది స్ట్రక్చర్ ఎక్స్ప్లెయిన్ ద స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ సబ్ యూనిట్స్. ఓకే, సబ్ యూనిట్స్ అంటే ఏంటంటే మోర్ దాన్ టూ పాలిపెప్టైడ్ చైన్స్. ఓకే, నెక్స్ట్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్. డీనాచురేషన్ మీన్స్ బ్రేకింగ్. ఇక్కడ చూడండి, బ్రేకింగ్ అండ్ అన్ఫోల్డింగ్ ఆఫ్ టెర్షరీ స్ట్రక్చర్ ఆఫ్ ప్రోటీన్స్ ఈజ్ కాల్డ్ డీనాచురేషన్ ఆఫ్ ప్రోటీన్స్.